ఏప్రిల్ 9న క్రోధినామ సంవత్సరం మొదలైంది అంటే దగ్గర ఇప్పటికి 4 నెలలు పూర్తయిపోతుంది. ఈ 4 నెలల్లో విలయం సృష్టించిన వరదలు, ప్రాణాలు తీసిన విపత్కర పరిస్థితులు, ఎన్నడూ లేనంతగా ప్రమాదాలు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 4 నెలల్లో అంతా క్రోధమే. ఈ 4 నెలల్లో ఎదురైన భారీ ప్రమాదాలు, విపత్తులు, వీటిలో కొన్నిటిని ఇప్పుడు మనం చూద్దాం. ఆ విపత్తుల సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. అస్సోంలో జూన్ 19న భీకర వరదలు వచ్చాయి. 5 మృతి చెందారు. ఒక్క నెలలోనే 26 మంది చనిపోయారు. జూలై 6 ముంబైలో, పూణేను వరదలు ముంచెత్తాయి. అక్కడ 6 చనిపోయారు. ఇక హిమాచల్ ప్రదేశ్లో జూన్ 27 నుంచి జూలై 27 మధ్య 62 మంది మృతి చెందారు. ఆగస్టు 1లో హిమాచల్ ప్రదేశ్ వరదల్లో 50 మంది గల్లంతయ్యారు. 36 గంటల్లో 32 వంతెనలు ధ్వంసం అయిపోయాయి. బీహార్లో కేవలం 2-3 రోజుల్లోనే 10 వంతెనలు విరిగిపోయాయి. ఇక ఢిల్లీలో 24 గంటల్లో గతంలో ఎన్నడూ చూడనంతగా 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఢిల్లీని వరదలు, వర్షాలు ముంచెత్తుతున్నాయి. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. సో ఈ నేపథ్యంలో ఈ విపత్కర పరిస్థితులకి ఈ క్రోధికి ఏమైనా లింక్ ఉందా? నేను డిబేట్ని ఓపెన్ చేస్తున్నాను. ప్రముఖ పంచాంగకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారితో. సంతోష్ కుమార్ శాస్త్రి గారు, నేను ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే మీ బైట్తోనే మొదలు పెట్టాను ప్రోగ్రామ్ని. మీరు చూశారు, చాలా కష్టంగా ఉండబోతోంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నటువంటి భయంకర పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. మీరు ఊహించిందే ఇప్పుడు జరుగుతోందా? తప్పకుండానండి. ఎందుకంటే ఆ రోజే నేను చెప్పా, చాతుర్గ్రహ కూటమితో క్రోధినామ సంవత్సర ఉగాది అనేటువంటిది ఆరంభమైంది. కాబట్టి అలాగే క్రోధినామ సంవత్సర ఉగాది వెంటనే మరుసటి రోజే కుంభరాశిలో దాదాపు 20 డిగ్రీల్లో రాజైన కుజుడు, మంత్రైనటువంటి శనిగ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో ఒక ప్రపంచ అరిష్ట యోగాన్ని మన ముందుకు తీసుకొని వచ్చింది. ఒకటి, ఆ తర్వాత 2024 ఏప్రిల్ 23 వరకు రాజు మంత్రిగా ఉన్నటువంటి ఈ శని కుజుడు ఈ పరస్పరం కుంభరాశిలో కలిసి చేసినటువంటి సంచారం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ విశ్లేషణగా చూస్తే క్రోధ అస్యాస్తి ఇతి క్రోధి. అగ్నిపురాణంలో స్పష్టంగా చెప్పారు. క్రోధినామ సంవత్సరం అంటే ఆ సంవత్సరం పేరులోనే సంవత్సరంలో జరిగేటువంటి కొన్ని యోగాలు, వీటిని ఎవరు కూడా తప్పించలేరు. తప్పించటానికి మన మానవుడి యొక్క చేతుల్లో ఏది కూడా లేదు. తలదించుకొని భగవంతుణ్ణి ప్రార్థన చేయడం తప్ప వచ్చేటువంటి అరిష్ట యోగాలను ఆపే శక్తి అనేటువంటిది మనకెవ్వరికీ కూడా లేదు.